వివిధ కేసుల్లో జైలుకెళ్లి బెయిల్పైన బయటున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. అధికారంలోకి వస్తే అంతు చూస్తామని ఇరిగేషన్ అధికారులపైన బహిరంగంగా తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగారు. సోమిరెడ్డి ఆరోపణలపైన ఇప్పటికీ కాకాని సమాధానం ఇవ్వకుండా ఇరిగేషన్ అధికారులపైన ఎదురుదాడికి దిగారు. ఇరిగేషన్ విభాగంలో ఇన్ఛార్జ్ ఎస్సీ దేశీ నాయక్, మేనేజర్ గంగాధర్ రెడ్డిలు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడ్డతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఇరిగేషన్ అధికారులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పదవీ విరమణ పొందిన లెక్కలన్నీ సరిచేస్తారని, ఆస్తులు మొత్తం అమ్మించి కక్కిస్తామని వార్నింగ్ ఇచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని ఇటీవల ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బయటపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. మీడియాని వెంట పెట్టుకుని వెళ్లి కాకాని పనులు చేయకుండానే కోట్ల రూపాయలు బిల్లులు చేసుకున్న ప్రాంతాలను సోమిరెడ్డి చూపారు. ఇరిగేషన్లో ఆధారాలు బయటపెట్టి 150 కోట్లకు పైగా అవినీతి చేశారని సోమిరెడ్డి ఆరోపణలు చేశారు. విజిలెన్స్ విచారణలో నాటి అక్రమాలు బట్టబయలయ్యాయి. తనపై ఉన్న కేసులన్నీ పక్కన పెట్టి జగన్ మెప్పు కోసం అధికారులపైన మాటల దాడికి దిగటంపై జనం మండిపడుతున్నారు.